వెల్కమ్ టు జనా న్యూస్. నేను మీ లావణ్య. ఎస్సీ వర్గీకరణ చేస్తే మాలలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని అనాదిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న మాలలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారని తెలంగాణ మాలా సంఘాల జేఏసీ నాయకులు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి వివరించారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లు పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని, చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు వెంటనే 18% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మాలా సంఘాల జేఏసీ నాయకులు బేర బాలకిషన్, చెరకు రామచందర్, జి చెన్నయ్య, కరణం కిషోర్, గోపోజు రమేష్, బురుగుల వెంకటేశ్వర్లు, మన్య శ్రీధర్లతో కూడిన ప్రతినిధుల బృందం ఈరోజు గాంధీ భవన్లో మహేష్ గౌడ్తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. వర్గీకరణ పేరుతో రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని కొందరు మనువాదులు చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అధిష్టానం అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన మాలా కులస్తులకు, ముఖ్యంగా నేతకాని, కాటికాపరి వృత్తి చేసే బ్యాగరులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరగకుండా ఏకసభ్య కమిషన్ కూడా నెల రోజులు పొడిగించామని, కులగణనలో కూడా బీసీలతో పాటు ఎస్సీలను కూడా సర్వే చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జంగా శ్రీను, విశాల్, ఆవుల శ్రీధర్, చేతన్, షేక్పేట సత్యనారాయణ, నాను, నాలుకల నరసింగరావు, జంగ్లీ కిషన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు మరి శాస్త్రీయంగా లేదనే దాంతో మేమంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మాల సంఘాలన్నీ కూడా మొన్న అసెంబ్లీలో అయితే ప్రకటన చేసినారో అది పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి మాల సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మేము ఇప్పుడు కూడా పీసీసీ అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చినాం. అయ్యా, ఇది శాస్త్రీయంగా లేదు, మరి మన ప్రభుత్వం కొంచెం తొందరపడి మరి వర్గీకరణ పేరుతోని మరి కొంత ముందుకు పోతూ ఉన్నది. దీనివల్ల మరి భారతీయ జనతా పార్టీని పెంచి పోషించినట్టయితుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరి 15% కాదు 18% చేయండి. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందో దాంట్లో 18% ఇవ్వమని చెప్పినాం. 18% ఇచ్చేస్తే యాజ్ ఇట్ ఈజ్ 15% ఉండి 3%లో అత్యంత వెనుకబడినటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి మరి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పినాం. మొన్న ఉత్తమ్ కుమార్ గారికి చెప్పినాం. అట్లనే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలంగాణలో 2011 అయితే సెన్సస్ తీసుకోరో అది పూర్తిగా వ్యతిరేకం, అది పూర్తిగా శాస్త్రీయం కాదు. ఇది 30 సంవత్సరాలుగా మాలలందరూ కూడా మన సోదరులు పెట్టినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా మేము ఫేస్ చేసినాం. ఒకరికి దళిత బంధు రాలే మాలులకు, ఒకరికి 3 ఎకరాల భూమి రాలే మాలులకు. మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్లన్నీ కూడా మా సోదరులే తీసుకున్నారు, తప్పులే తీసుకుంటే. అదేవిధంగా ఎస్సీ గురుకులాల్లో మొత్తం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు కక్షగట్టి మాలుల మీద కక్షగట్టి పూర్తిగా మా సోదరులకి ఇచ్చి ఇవ్వమనండి. కానీ ఇలా వర్గీకరణ అనేది జరిగితే మరి పూర్తిగా మాలులందరూ కూడా అన్యాయం జరుగుతుంది. అత్యంత వెనుకబడిన వర్గాలు అన్నటువంటి మరి 3% అదనంగా ఇచ్చి దాంట్లో కేటాయించమని చెప్తా ఉన్నాం. ఈ గ్రూపులన్నీ కూడా మరి మొత్తం కూడా అశాస్త్రీయంగా ఉన్నాయి, ఎక్కడ కూడా న్యాయబద్ధంగా లేవనే మాట మరొకసారి తెలియజేస్తూ మరి పీసీసీ అధ్యక్షుల వారికి వాస్తవాలు చెప్పినాం. ఆయన కూడా సరే మేము మాట్లాడుతూ ఉన్నామని చెప్పినాం. మేము అంటూ ఉన్నాం, తెలంగాణలో మొదటి నుంచి కూడా అందరు మాలలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పోతుంది. ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు, అనేక బాధలు పడ్డటువంటి మా మాల కులస్తుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వర్గీకరణ కాదు మాల కులస్తుల కోసం ప్రత్యేకంగా మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించి మా మాల సోదరులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. నా పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద మరి ప్రభుత్వానికి వన్మెన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పుల తడక అని చెప్పేసి ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం ఉన్నదో అది రాజ్యాంగానికి విరుద్ధము, ఆర్టికల్ 341కు విరుద్ధము, పార్లమెంటుకు విరుద్ధము. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయాలనుకుంటే కన్నా మరి చట్టబద్ధత కల్పించాలి. దానికి మరి పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం తీసుకొచ్చేసి మరి ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా మరి అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అడ్డదారిన ఇప్పించినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల మేరకు మేము చేస్తామని చెప్పేసి మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో మరి ఆ విషయాలను కూడా మరి పూర్తి స్థాయిలో పరిశీలన చేసి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో అమలయ్యే విధంగా మరి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి ఏదైతే 2011 లెక్కలు జనాభా లెక్కలు తీసుకున్నారో ఆ లెక్కలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తీసుకున్నటువంటి లెక్కలు కాబట్టి అది తప్పుల తడక కాబట్టి మరి మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 తారీఖు నాడు వచ్చింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా మరి మాలలు వెనుకబడి ఉన్నారు, మాల ఉపకులాలు వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ సెన్సస్ అనేది కంపల్సరీ ఎంపిరికల్ డాటా తీయవలసిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఎంపిరికల్
దాటి తీసిన తర్వాత ఎవరైతే వెనుకబడ్డారో ఆ కులాలను ముందు వరుసలో పెట్టాలి, దాని తర్వాత అభివృద్ధి చెందిన వాళ్ళను వెనుకల పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగానే మన రాష్ట్ర ప్రభుత్వము మరి ముందుకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా మరి అనేక పథకాలలో మరి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో మరి ఉపాధి రంగంలో కూడా మా మాలలు వెనుకబడి ఉన్నారు. కాబట్టి మరి మాలలకు న్యాయం జరగాలి, మరి మాలలు వెనుకబడ్డ వాళ్ళను మరి ముందు వరుసలో పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈరోజు మేమందరం కూడా ముక్త కంఠంతో మాల సంఘాలం అందరం కూడా కలిసి ఈరోజు మన టీపీసీసీ అధ్యక్షులైనటువంటి మన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈరోజు రిప్రజెంట్ ఇచ్చినాము. అదేవిధంగా మరి ఖర్గే గారికి కూడా మన ఏదైతే నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారో వారికి కూడా ఇవ్వబోతున్నాము. మరి ఏదైతే ఉన్నదో దీనికి చట్టబద్ధత కల్పించాలి. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ కులాల జనాభా తమాషా ప్రకారం 15% నుంచి మరి 20% పెంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెనుకబడ్డ వాళ్లకు మరి అనేక రకాలుగా ఆదుకోవాలి ప్రభుత్వము. మరి వారికి మరి ప్రత్యేకమైన బడ్జెట్ కానీ ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఏర్పాటు చేసి ఆదుకోవాలి, కానీ ఇట్లా వర్గీకరించే పద్ధతి విధానం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.